సిమ్ కార్డ్ కొత్త నిబంధనలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు వస్తూనే ఉంటాయి. ఈ సిరీస్‌లో మొబైల్ వినియోగదారుల కోసం ముఖ్యమైన సమాచారం జారీ చేసింది టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. సిప్ స్వాప్ మోసాన్ని నివారించడానికి ట్రాయ్ ఈ నియమాన్ని అమలైతే చేస్తోంది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రాయ్ ముసాయిదా టెలికమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ రెగ్యులేషన్స్ 2023ని విడుదల చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సలహా మేరకు ఇది జారీ చేయబడింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ 15 మార్చి 2024న కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2024 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకొస్తాయి. ట్రాయ్ ఈ నిబంధనలపై మోసపూరిత సంఘటనలను అరికట్టడంలో ఇది సహాయపడుతుందనైతే పేర్కొంది. మీ సిమ్ కార్డు దొంగిలించబడినా లేదా పాడైపోయినా మీరిప్పుడు కొత్త సిమ్‌ని పొందడానికి కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఇంతకుముందు సిమ్ కార్డ్ దొంగిలించబడినా లేదా పాడైపోయినా మీరు స్టోర్ నుండి వెంటనే సిమ్ కార్డ్‌ని పొందేవారు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో దాని లాకింగ్ వ్యవధిని పొడిగించారు. ఇప్పుడు వినియోగదారులు 7 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. దీని తర్వాత మాత్రమే వినియోగదారులు కొత్త సిమ్ కార్డును పొందుతారు. కొత్త రూల్ ప్రకారం ఇటీవలి కాలంలో తమ సిమ్ కార్డులను మార్చుకున్న వ్యక్తులు తమ మొబైల్ నంబర్ను పోర్ట్ చేయలేరు. కస్టమర్లు 7 రోజుల తర్వాత ఈ పనినైతే చేయగలుగుతారు. అంటే ఎంఎన్‌పి నియమాలలో మార్పు చేసిన తరువాత మీరు తదుపరి 7 రోజుల తర్వాత మాత్రమే కొత్త సిమ్ కార్డ్‌నైతే పొందుతారు. ఒక్కోసారి సిమ్ కార్డు చోరీకి గురైతే ఆ నంబర్‌ను మరో సిమ్ కార్డ్‌లో యాక్టివేట్ చేసినట్లు పలు సందర్భాల్లో అయితే వెల్లడైంది. ఆ తర్వాత మరో సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు ఆన్‌లైన్ మోసాల వంటి సంఘటనలను నిరోధించే లక్ష్యంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి మార్చిలో ట్రాయ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో లాంటి యూజర్లు అయితే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు న్యూస్ చిప్స్.